ఇష్టమైనటువంటి ఒక పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతకు ముందుగా మనం ఒక పొడుపు కథ విందాము. అది ఏంటంటే, ఏడాదికి ఒక్కసారి నీకోసం వస్తాను, ఆప్యాయంగా పలకరించిపోతాను. ఇది పొడుపు కథ. మళ్ళీ ఒకసారి విందాము. ఏడాదికి ఒక్కసారి నీకోసం వస్తాను, ఆప్యాయంగా పలకరించిపోతాను. ఈ పొడుపు కథ జవాబు ఏమిటో మనం ఈ వీడియో చివరన విందాము. ముందుగా ఒక ప్యాన్ లో నూనెని తీసుకొని నూనె వేడయ్యాక పల్లీలను వేయించాలి. చూడండి, పల్లీలు కొద్దిగా బ్రౌన్ కలర్ లోకి మారగానే వీటిని తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టాలి. అందులోనే కొద్దిగా కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి. ఇంకా అందులోని పచ్చడికి సరిపడా ఎండు మిరపకాయలు వేసి మనం దోరగా వేయించాలి. చూడండి, ఇలా అన్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా చింతపండు వేసి ఈ మిశ్రమం అంతా చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మనం మధ్యలో కొద్దిగా నీటిని కలుపుతూ ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు. ఇక ఇప్పుడు మనం అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు మరియు కరివేపాకు వేసి మనం వేయించి ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం మీద మనం తిరుగువాత పెట్టుకోవాలి. అంతే, రుచికరమైనటువంటి పల్లీ చట్నీ మనకి తయారైపోతుంది. ఇక మనం మొదట్లో ఒక పొడుపు కథ చెప్పాం కదా, ఆ పొడుపు కథ జవాబు పుట్టినరోజు పండగ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.